देखो
सबके हम सब हमारे ही आए नजर। विश्व सारा हमारा ये अपना ही घर, सबके हम सब हमारे ही आए नजर। हर डगर फूलों से यूं सजी रहे, हर डगर फूलों से। ओम शांति। అందరూ అటెన్షన్లో కూర్చోండి, యాక్టివ్గా అలర్ట్గా కూర్చోండి. ఈరోజు బాబా నిరాకార్య అవస్థ మరియు పరిస్థిత స్థితి కోసం చెప్తూ వచ్చారు. आज बाबा निराकारी अवस्था और परिस्थित अवस्था की इसके बारे में चर्चा किया. స్వమానాల యొక్క మాల ధరించి ఉంటున్నారా అడిగారు బాబ్దాదా ఈరోజు. स्वमानों की माला पड़ी रहती है. बाबा ने आज पूछा. కాబట్టి ఈరోజు బాబాకు ప్రియంగా ఉండే ఒక ఫరిస్తా నేను అనేది అనుభవం చేద్దాము. నిరాకారి మరియు ఫరిస్తా స్థితిని అందరు కళ్ళు తెరుచుకొని కూర్చోండి. ఈ శరీరంలో బ్రకటి మధ్య స్థానంలో ఒక శక్తిశాలి ఆత్మ కూర్చున్నాను నేను. अति सूक्ष्म बिंदु हूँ, लेकिन मुझसे अनंत शक्ति की प्रकाश किरणें निकल रही हैं. అతి సూక్ష్మ బిందు ఆత్మ నేను మెరుస్తూ ఉన్నాను బ్రొకటి మధ్య. కానీ నా నుండి అనంతమైన శక్తి యొక్క ప్రకాశ కిరణాలు నా బిందువు నుండి వ్యాపిస్తున్నాయి. నా మస్తక మధ్య మెరుస్తున్న నా రూపం, నా ముఖమండలం అంతా ప్రకాశిస్తుంది. सारे मुखमंडल पर उस आत्मा की प्रकाश फैले हुए हैं. मैं आत्मा भी चमक रही हूँ, मेरी चमक से मेरे मुकुड़ा भी चमक रहे हैं. నేను ఆత్మ కూడా మెరుస్తున్నాను. నా యొక్క ఈ ప్రకాశము మెరుపుతో నా ముఖము కూడా మెరుస్తున్నది. మనస్సు బుద్ధి నేత్రంతో నా స్వరూపాన్ని నేను ప్రకాశ స్వరూపంగా
స్పష్టంగా చూస్తున్నాను. అనుభవం చేస్తున్నాను నేను. ఒక శక్తితో నిండి ఉన్న స్వరూపం నాది. నా యొక్క శక్తిశాలి ప్రకాశ స్వరూపాన్ని నేను చూస్తూ, అనుభవం చేస్తూ ఆత్మాభిమాని అయి ఉన్నాను. मेरी ये शक्तिशाली प्रकाश स्वरूप देखते हुए, अनुभव करते हुए स्पष्ट रूप से मैं आत्मा अभिमानी बनी हुई हूँ. प्रकाशमय आत्मामय प्रकृति सिंहासन से अलग होकर प्रकृति के स्थान से बाहर आई और ऊपर की ओर उड़ती जा रही हूँ. प्रकृति స్థానం నుండి భిన్నమై ప్రకాశంతో నిండిన ఆత్మ నేను పైకి ఎగురుతూ ఉన్నాను. ఆకాశ మార్గంలో సూర్యచంద్ర నక్షత్రాదులను దాటి అతి తేలికైన ఆత్మ నేను बहुत हल्का आत्मा में उड़ती जा रही हूँ. एगुरुतु आकाश भी उस पार, आकाश से भी पार, आकाश उससे भी पार और आकाश शून्य. ఆకాశాన్ని దాటి ఇంకా ఆకాశం, ఆకాశాన్ని దాటి ఇంకా శూన్యం దాటుకుంటూ ప్రకాశ ఆత్మ నేను ఎగిరిపోతూ ఉన్నాను. పరంధామంలో చేరుకున్నాను. उड़ते हुए परमधाम में पहुंच गई हूं मैं. सर्वशक्तिमान शिव बाबा के स्वरूप को मैं देख रही हूं इस परमधाम में. ఈ పరంధామంలో అనంతమైన ఎరుపు బంగారు కాంతులతో నిండిన ఈ వతనంలో సర్వశక్తివంతుడు శివ్ బాబాను చూస్తున్నాను నేను. బాబా యొక్క ఈ స్వరూపాన్ని చూస్తూ ఆత్మ నేను దీప పురుగు వలె దీపమైన బాబా వైపు చాలా ప్రేమతో తపనతో ఎగిరి వెళ్తూ ఉన్నాను. मैं आत्मा परवाने जैसे बहुत लगन और प्यार से सर्वशक्तिमान बाबा के ज्योति स्वरूप के तरफ उड़ती जा रही हूँ. దీప పురుగు దీపంపై పడినట్ల నేను ఆత్మ బిందు బాబా బిందు యొక్క అనంతమైన ప్రకాశ కిరణాల్లో చేరి బాబా బిందువుపై పడి బలిహారమైపోయాను. దీప పురుగు దీపంపై పడి కాలినప్పుడు
దీపం వేరు దీపపుడుగు వేరు లేదు, ఏకమైపోతుంది. दीप के ऊपर परवाने बलिहारी होकर जल मरने के बाद दीप अलग परवाने अलग नहीं, एक हो जाते हैं। तो मैं आत्मा भी बाबा के अनंत किरणों के बीच शिव बाबा की सूक्ष्म बिंदु में बिंदु समा गई हूं, जल गई हूं, परवाने में बलिहार हो गई हूं। दीप अलग, बाबा अलग और मैं परवाना अलग नहीं हूं, समा गई हूं। దీపమైన బాబా పైన పడి బలిహారమై దీపపురుగా ఆత్మ నేను కలిసిపోయాను బాబాతో, వేరుగా లేను. मैं बलिहारी आत्मा हूं, నేను బలిహారి ఆత్మను. बाबा के प्यार में लवलीन आत्मा हूं, बाबा ప్రేమలో లవలీन ఆత్మను. इतना लवलीन हूं जो मेरा रूप अलग नहीं है बाबा से, दोनों एक हो गए हम. ఎంత బాబా ప్రేమలో లవలీనమై ఉన్నానంటే బాబా రూపం నుండి నా రూపం భిన్నంగా లేదు, బాబా రూపంలో కలిసి ఒకటి అయిపోయాను నేను. बस इस सीन को देखते ही ख्याल करते ही मेरी आंखों में आनंद की आंसू भर गई. बस ఈ సీన్ చూస్తూనే బాబాతో లవలీన స్థితిని ఊహిస్తూనే నా కంటిలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. లవలీన ఆత్మ నేను. కొద్ది క్షణాలు బాబా బిందులో నేను బిందు కలిసిపోయి లవలీన స్థితిని అనుభవం చేస్తాను. బాబా ప్రేమలో లీనమస్తలు. ఈ లవలీన స్థితిలో నేను లేదు, నాది లేదు, నేను ఆత్మ బాబా వాడే బాబాలో కలిసిపోయాను. అతీంద్ర సుఖం అనుభవిస్తున్నాను బాబాతో లీనమస్తలో. इस लवलीन स्थिति में मैं मेरा नहीं, सब कुछ तेरा, और बाबा में समा के इस लीन अवस्था में अतीन्द्रिय सुख की अनुभूति कर रही हूं. प्रभु प्रेम के दो आंसू नैनों में भर के आए, मिला दिल को एक सहारा, आंखें मोती छलकाए. प्रभु प्रेम के दो आंसू
नैनों में भर के आए, मिला दिल को एक सहारा, आंखें मोती छलकाए। प्रभु प्रेम के दो आंसू नैनों में भर के आए, मिला दिल को एक सहारा, आंखें मोती छलकाए, आंखें मोती छलकाए। प्रभु प्रेम के दो आंसू। तृप्त हुई जो आत्मा कुछ कह न पा रही है, गहरे प्यार के सागर में डूबी जा रही है। हो तृप्त हुई जो आत्मा कुछ कह न पा रही है, गहरे प्यार के सागर में डूबी जा रही है, डूबी जा रही है। रत्नों की थाली आओ भर भर के बरसाए, मिला दिल को एक सहारा, आंखें मोती छलकाए। प्रभु प्रेम के दो आंसू नैनों में भर के आए, मिला दिल को एक सहारा, आंखें मोती छलकाए, आंखें मोती छलकाए। प्रभु प्रेम के दो आंसू। प्रभु प्यार से भरपूर आत्मा में, ప్రభు ప్రేమ నింపుకున్న, ప్రేమతో నిండుగా ఉన్న ఆత్మ నేను. ఈ పరంధామంలో బాబా మరియు నేను తప్ప ఏది కనిపించట్లేదు. బస్ బాబా రూపాన్ని చూస్తూ ఇందులోని ఆనందాన్ని పొందుతున్నాను. ఏక్ బాప్ दूसरा न कोई, एक बाबा को ही देखती हुई इसी में आनंद की अनुभूति कर रही हूँ. परम आनंद की अनुभूति हो रही है. परम ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. प्रभु प्यार से मुझे मिली अतीन्द्रिय सुख, अतीन्द्रिय सुख से प्राप्त हुई परम आनंद. ప్రభు ప్రేమలో లీనమై అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. అతీంద్రియ సుఖం ద్వారా పరమ ఆనందాన్ని పొంది ఉన్నాను. अभी मैं जो ये अवस्था अनुभव कर रही हूँ, ऋषि मुनियों को भी प्राप्त नहीं. ఏదైతే ఈ అవస్థను అనుభవం చేస్తున్నానో
అతీంద్రియ సుఖం పరమానందం ఋషి మునులు కూడా పొందలేని స్థితిని నేను బాబా ద్వారా అనుభవం చేస్తున్నాను. బాబాతో గడిపే క్షణాలు ఎంత సుందరమైన క్షణం. बाबा के साथ बीती हुई ये घड़ियां, ये क्षण कितनी सुंदर घड़ियां हैं. बस बाबा की याद में खो गई हूँ. मेरी आंखों से आनंद के आंसू बरस रही हैं. बस బాబా స్మృతిలో లీనమైపోయాను. నా కంటి నుండి ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి. परमात्मा प्यार स्वरूप आत्मा परमात्मा सुख परमात्मा आनंद अनुभव की हुई आत्मा में अब धीरे से परम धाम से सूक्ष्म वतन की ओर जा रही हूँ. परमात्मा प्रेम परमात्मा सुखम परमात्मा आनंदाన్ని అనుభవం చేసుకున్న ఆత్మ నేను ఇప్పుడు నెమ్మదిగా సూక్ష్మ లోకం వైపు వెళ్తున్నాను. స్వచ్ఛమైన పవిత్రమైన స్వరూపం నా యొక్క సూక్ష్మ ఫరిస్తా శరీరంలో నేను ప్రవేశించాను. एक स्वच्छ पवित्र सुंदर सूक्ष्म परिस्था शरीर में मैं आत्मा प्रवेश की हूँ. शिव बाबा अव्यक्त रूपधारी परिस्था ब्रह्मा बाबा की पुस्तक में विराजमान है. शिव बाबा अव्यक्त परिस्था रूपधारी ब्रह्मा बाबा బృహమతి స్థానంలో
విరాజమానమై ఉన్నారు ఈ సూక్ష్మవతనంలో. बाबा मेरे इंतजार में बैठे हैं, ఫరిస్తా రూపంలో బాబా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. फरिश्ता में बाबा के सामने जाकर बैठे, बाबा से बातें करती हूँ. बाबा आप मेरे लिए सारा समय वतन में बैठे रहते हैं. బాబా ఎదురుగా చేరుకుని సంభాషణ చేస్తున్నాను సూక్ష్మలోకంలో. బాబా మీరు నా కోసం మొత్తం సమయం వతనంలో కూర్చొని ఉంటారు. अगर सारा दिन ही आपके पास में बैठ जाऊं तो भी आप मेरे लिए पूरा समय दे रहे हैं. ఒకవేళ రోజంతా వతనంలో మీ దగ్గర నేను కూర్చుండిపోయినా కూడా మీరు నా కోసం సమయం పూర్తిగా ఇస్తున్నారు. मगर मैं ज्यादा समय व्यक्त देह और व्यक्त देह की दुनिया की बातों में फंस जा रही हूँ. కానీ వతనంలో ఉండడానికి బదులు నేను రోజంతా వ్యక్త దేహం, వ్యక్త ప్రపంచం యొక్క విషయాలలో చిక్కుకుపోతున్నాను. आपके सामने वतन की नजर अनुभव करती हुई, आपसे दृष्टि लेती हुई मुझे फील हो रहे हैं मैं अपना समय व्यक्त दुनिया में क्यों व्यर्थ करूं. जब भी समय मिले आपके सामने पहुंच जाऊं, मेरे समय को सफल करूं. ఈ సూక్ష్మ వతనంలో మీతో కలుసుకుంటూ మీ దృష్టి తీసుకుంటూ బాబా నాకు లోపల నుండి ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి చక్కటి పరిస్థలోకం యొక్క అవ్యక్త వతనం యొక్క వాతావరణాన్ని వదిలి వ్యక్త ప్రపంచంలో వ్యక్త విషయాల్లో నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి. సమయం దొరికినప్పుడంతా పతనంలో మీ ఎదురుగా వచ్చి కూర్చుండిపోతే ఎంత బాగుంటుంది. बस बाबा मुझे दृष्टि दे रहे हैं. ऊंची फरिश्ता ब्रह्मा बाबा के तन में
ऊंचे ऊंचे सर्वशक्तिवान शिव बाबा ब्रह्मा के प्रकृति में मैं फरिश्ता सफेद चमकीले वस्त्र मेरे मस्तक में सफेद सितारा चमक रहे हैं और ब्रह्मा बाबा के अंकों द्वारा सर्वशक्तिवान शिव बाबा की किरणें बाबा के मस्तक से मुझ आत्मा पर बरस रही బ్రహ్మ బాబా నేత్రాల నుండి మస్తకం నుండి సర్వశక్తివంతుడు శివ బాబా యొక్క కిరణాలు నా ఆత్మపై కురుస్తున్నాయి बस यही दृश्य मन बुद्धि से देखती हूँ ఇదే దృశ్యాన్ని మనస్సు బుద్ధితో చూస్తున్నాను బాబా దృష్టితో కిరణాలు నాలో చేరుతూ పూర్తి నా పరిస్థ శరీరం అంతా కిరణాలతో నిండిపోయింది मेरे फरिश्ता शरीर पूरा ही बाबा की दृष्टि से निकलती हुई किरणों से भर गए हैं ఈ లింక్ బాబా బ్రకట్ నుండి నా బ్రకట్కి ప్రవహిస్తున్న కిరణాల యొక్క లింక్ పెరుగుతూ బాబా వారా నా వారా కలిసి ఉన్న ఒక వలయం తయారైంది ఈ ప్రకాశ వలయం మధ్యలో బాబా నేను ఉన్నాము బాబా నాకు దృష్టిస్తున్నారు ఈ ప్రకాశ వలయం నాకు ఒక కవచంలా అనుభవం అవుతున్నది बाबा की प्रकृति से मेरी प्रकृति तक जो किरणों की लिंक बनी हुई है ये प्रकाश बढ़ते बढ़ते बाबा की ओरा मेरी ओरा मिलकर एक कार्ब बने हैं और इस कार्ब के अंदर बाबा मुझे दृष्टि दे रहे मैं दृष्टि ले रही हूँ अपनी सारी शक्तियां मुझे व्हील कर रहे बाबा ఈ వలయంలో ప్రకాశ వలయంలో తన శక్తులన్నీ వీల్నామా చేస్తున్నారు బాబా నాలో నింపేస్తున్నారు ये प्रकाश कार में बाबा और मैं बैठे और ये प्रकाश कार मेरा कवच बन गई आज इस कार के अंदर कोई भी माया की शक्ति प्रवेश नहीं कर सकती बाबा को నాకు మధ్య తారైన ఈ వలయ ఆకారంలో ఈ ప్రకాశమేక వలయంలో ఏ మాయా శక్తి ప్రవేశించలేదు ఏ మాయా శక్తి వలయాన్ని ఛేదించలేదు बस बाबा से दृष्टि ले रही हूँ प्रकाश कार्ब में बैठी బాబాతో దృష్టి తీసుకుంటున్నాను ఈ ప్రకాశ వలయంలో కూర్చున్నాను
मैं बाबा का हूँ, मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। तन है मेरा उजला उजला, अतीन्द्रिय सुख देने वाला। तन है मेरा उजला उजला, अतीन्द्रिय सुख देने वाला। उमंगों के पंख से उड़ता रहता हूँ। मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। देह के रूप से अति निराला, नूर अनोखा दिव्य रूप है। श्वेत प्रकाश से सजा हूँ, शक्ति शांति सुख स्वरूप है। सर्वशक्ति विश्व को मैं ही देता हूँ। मैं फरिश्ता हूँ, मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। सूक्ष्म लोकलों బాప్ దాదాతో ఉన్నటువంటి పరిస్థితిని బాప్ దాదా నా చేయి పట్టుకుని నా తోడులో నన్ను ఆకాశంలో తీసుకుని వెళ్తున్నారు. ఆకాశ మార్గంలో मैं फरिश्ता बाबा के हाथ पकड़कर बाबा के साथ आकाश में पहुंची हूँ। बाप दादा और मैं आकाश में उड़ती हुई नीचे ग्लोब के अंदर जो आत्माएं सबको प्रकाश की किरणें अपनी वरद हाथ से दे रहे हैं। बाप दादा तो कल से प्रकाश కిరణాలేక సకాశ్ కింద గ్లోబ్ లో ఉన్న ఆత్మలందరికీ ఇస్తున్నాను వరద హస్తం నుండి। सब धीरे से खड़े हो जाएं। అందరూ నెమ్మదిగా లేచి నిలబడండి। और आप यहाँ नहीं खड़े हो, आकाश में बाप दादा के साथ उड़ रहे हो खड़ी हुई फोर्स में। ఈ హాల్లో నిల్చుని లేరు మీరు, ఆకాశంలో బాప్ దాదా తోడులో నిలబడి ఉన్న పోజ్లో ఎగురుతూ ఉన్నారు తేలిగ్గా। और वरद हाथ रखे सभी, రైట్ హ్యాండ్ కుడి చేతిని వరద హస్తంగా ఉంచండి। नीचे की ओर
కింద ఉన్న ఆత్మలందరికీ ప్రకాశ కిరణాల ద్వారా వరద హస్తం నుండి సుఖం, శాంతి, సంతోషాలు, సమృద్ధి, ఆరోగ్యము ప్రసాదిస్తున్నాను నేను हरिस्सा। मेरी वरद हाथ से निकली प्रकाश किरणों से सारे विश्व की आत्माओं तक सुख, शांति, संतोष, खुशियां, श्वास, यही कामना सबके प्रति इस प्रकाश किरणों के द्वारा भेज रही हूँ विश्व के ऊपर। ग्लोब के अंदर एक एक आत्मा तक ये किरणें जाकर टच कर रही हैं। करोड़ों आत्माएं भरे भरा है ग्लोब के अंदर। కోట్ల ఆత్మలు నిండి నిండి ఉన్నారు గ్లోబ్ లో. వారందరికీ కిరణాలు ఒక్కొక్కరి వరకు చేరుతున్నాయి. सर्वे जनाः सुखिनो भवन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। धीरे से सभी बैठे हुए भी ये अनुभव करें. నెమ్మదిగా అందరూ కూర్చొని కూడా ఇదే స్థితిని అనుభవం చేయండి. सर्वे सन्तु निरामया, विश्वात्माओं के प्रति शुभ भावना दे रहे हैं. भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अभी बाबा को मैं धन्यवाद दे रही हूँ. मीठे बाबा, प्यारे बाबा, आप मुझे इंस्ट्रूमेंट बनाकर कितनी पुण्य कार्य मेरे द्वारा कराया. आपको धन्यवाद, शुक्रिया. ప్రియమైన బాబా, మధురమైన బాబా, మీరు నన్ను పరికరముగా ఉపయోగించుకుని ఎంత మంచి సేవ చేయించారు. మీకు ధన్యవాదాలు. బాబా,
నాతో కలిసి కర్మక్షేత్రంలో దిగిరండి. నా వెనుక సహాయంగా ఉండండి. हे बाबा, आप मेरे साथ नीचे आना, कर्म क्षेत्र में मेरे पीछे मददगार बन के रहना। बाबा प्यार से मेरे निमंत्रण स्वीकार किया और बाबा मेरे हाथ पकड़कर नीचे आ रहे हैं। బాబా ప్రేమగా నా ఆహ్వానాన్ని మన్నించి నా చేయి పట్టుకుని కిందకి దిగుతూ ఉన్నారు. సాకారి లోకంలో సాకారి శరీరంలో నేను फरिश्ता प्रवेशिंचानु। साकारी शरीर के अंदर मैं फरिश्ता प्रवेश किया और बाबा मेरे पीछे खड़े हुए हैं, 1000 भुजाएं फैलाकर। अरे बाबा వచ్చి నా వెనుక నిల్చున్నారు. 1000 భుజాలను నాపై వేస్తూ 1000 భుజాలను విస్తరింపచేస్తూ నా వెనుక నిలిచి ఉన్నారు బాబా. बाबा सारे दिन में 1000 भुजाओं वाला बाबा के साथ हर कार्य करूंगी मैं। బాబా రోజంతా 1000 భుజాలతో బాబా తోడులో ఉంటూ 1000 భుజాలున్న బాబా తోడును అనుభవం చేస్తూ ప్రతి కార్యం చేస్తాను రోజంతా. मैं फरिश्ता शरीर में प्रवेश करती ही मेरी काया प्रकाशमय बन गई। मेरे मस्तक से मेरे सारे शरीर से प्रकाश में ओरा बनते बनते मुझ आत्मा की पवित्रता के प्रकाश मेरे चारों तरफ दूर दूर तक फैल रहे हैं। పరిస్థాని నీ శరీరంలో ప్రవేశిస్తూనే నా శరీరం ప్రకాశమయమై నా యొక్క పవిత్రత యొక్క ప్రకాశం నా శరీరం చుట్టూ ఒక ఆరాగా వల్యంగా తారవుతూ దూరం వరకు ఈ పవిత్రత యొక్క ప్రకాశం వ్యాపిస్తుంది. నా వెనుక 1000 భుజాలతో ఉన్న బాబా నుండి వచ్చే ప్రకాశం ఇంకా శక్తివంతంగా చుట్టూ ఈ హాల్లో వ్యాపిస్తూ హాల్ నుండి బయటకు కూడా దూరం వరకు బాబా నుండి 1000 భుజాల శక్తి యొక్క ప్రకాశం వ్యాపిస్తుంది. నా నుండి నా పవిత్రత యొక్క ఓర దూరం వరకు వ్యాపిస్తూ వాతావరణం శక్తిశాలి శుద్ధమైన వాతావరణం నేను అనుభవం చేస్తున్నాను. సైలెన్స్ లో కొద్ది క్షణాలు నా చుట్టూ తారైన పవిత్రత యొక్క తరంగాలు 1000 భుజాలతో బాబా అండగా నిలిచి ఉన్న ఈ వైబ్రేషన్స్ ఈ శక్తిని నేను అబ్జర్వ్ చేస్తాను కొద్ది క్షణాలు. अब थोड़े क्षण में चारों तरफ वातावरण में पवित्रता की वाइब्रेशंस और 1000 भुजा वाले बाबा की शक्ति का वाइब्रेशन
मैं ऑब्जर्व करूंगी साइलेंस में रहकर। ओम